పరిస్థితుల్లో మామిడి పంటతో పాటు ఇతర పంటల వల్ల లాభసాటి లేకపోవడంతో కొత్త రకం పంటలపై చాలా మంది రైతులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎడారి లాంటి ప్రదేశాల్లో పండేటువంటి ఖర్జూరపు పంటను చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం, పాలసముద్రం మండలాల్లోని పలువురు రైతులు సాగును చేపట్టారు. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక రాబడి పొందవచ్చని రైతులు చెబుతున్నారు. ఎస్ఆర్పురం మండలం పెద్ద తయ్యూరుకు చెందిన భాస్కర్ నాయుడు అనే రైతు జిల్లాలో మొట్టమొదటగా ఖర్జూరపు సాగు చేపట్టారు. 2 ఎకరాల్లో మొత్తం 140 మొక్కలు సాగు చేపట్టారు. 2011లో పెట్టిన ఈ మొక్కలు ఇప్పుడు పూర్తి స్థాయిలో పంట కాపుకు వస్తున్నాయి. ఖర్జూరంలో మొత్తం 85 రకాలుండగా తాను 6 రకాలు పండిస్తున్నానని రైతు భాస్కర్ నాయుడు చెప్పారు. కేజీ ఖర్జూరం కాయల్ని 250 చొప్పున స్థానికంగానే విక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతానికి మంచి డిమాండ్ ఉందంటున్నారు. ఆరోగ్యపరంగానూ మంచి పోషకం కలిగినందున ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. నా పేరు భాస్కర్ నాయుడు. మా ఫ్రెండ్ మనోహర్ నాయుడు ఉన్నారు. వాళ్ళు ఖర్జూర చెట్లు పెడదాము, నేను చూసిన 2-3 దిక్కులు అన్నారు. ఎక్కడ చూసినామని చెప్తే గుజరాత్లో పెట్టినారు, రాజస్థాన్లో పెట్టినాను. ఆడికి పోయి చూస్తుంది, పంట వచ్చిన చూస్తుంది. ఆ చూసినాక టేస్ట్ చూస్తుంది, ఇవి పెడితే బాగుంటాయి అని చెప్తే రైతుకు లాభం బాగా వస్తుందని దానికి అందరూ మామిడి చెట్లు అవి పెడుతున్నారు. మనం డిఫరెంట్ ఫైర్ పెడదామని దానికి ఆడ పోయి రాజస్థాన్లో పోయి మేము అప్పుడు తెచ్చింది 2011లో 3.5 ఒక చెట్టు అప్పుడు తెచ్చింది. ఇప్పుడు వచ్చి 5,000 పోతూ ఉంది. కానీ డిఫరెంట్గా పైరు పెట్టిన దానికి లాభం ఉంది. మెయింటెనెన్స్ కాస్ట్ జాస్తి కష్టం అవుతుంది. దీని పురుగు అటాక్ అవుతుంది. దాన్ని సరిచేసేకి వల్ల అవతా లేదు, లేకపోతే రైతుకి ఏమి నష్టం లేదు. మనుషులుండి చూసుకుంటే మంచి పంట ఇది, ఆదాయం బాగుంది. నేను డిఫరెంట్గా ఇప్పుడు మన పండ్లు ఫ్రూట్స్ యా వెరైటీ పెడితే జనాల్లో అడిక్ట్ అవుతుంటే మేము సిటీలో ఉన్నాం కాబట్టి సుమారు ఫ్రూట్స్ ఉండే ఆ వెరైటీలంతా కొన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చి పెడతా ఉన్నాను. ఏ దేశాలకు సంబంధించిన పండ్లు? వియత్నాము, థాయిలాండ్, మలేషియా, ఇజ్రాయిల్, జర్మను, జపాను, చైనా ఇట్లా దేశాల నుంచి ఆ ఫ్రూట్స్ తెచ్చి మన 40-45 డిగ్రీలకు సూటబుల్ అవే చెట్లు అవి తెచ్చి పెడతాను. 500 నుంచి 6,000 రూపాయల వరకు చెట్టు పెట్టున్నాను. 6,000 రూపాయల వరకు పెట్టినా, 3.5 పెట్టినాను, 3,000 పెట్టినా, 2,000 రూపాయలు, 1.5, 500 నుంచి 10-15,000, 20,000 వరకు కూడా ఉన్నాయి చెట్లు. కానీ నాకు తేలేదు. ఇంకా 2 ఏళ్ళు పోతే మన దగ్గర కోయంబేడు మార్కెట్టు, బెంగళూరు మార్కెట్టు, మన హైదరాబాదు, వైజాగ్, విజయవాడ ఆ ఫ్రూట్స్లో ఆడపోయి తెచ్చుకునే బదులు నా చేనులోనే దొరుకుతాయి. 150 వెరైటీ ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి, పెడతాను. ఇంక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోతే నా దగ్గర వస్తాయి. జనాలు తినిచి బాగా రుచి చూపించాలనేసి నా ఆశ. అన్ని దేశాలకు సంబంధించిన పండ్లు ఉన్నాయి. ఎక్కడ ఎస్ఆర్పురం, చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం, గంగానెల్లూరు మండలం భాస్కర్ నాయుడు తోటకపోతే ఇట్లా ఫ్రెండ్ సిక్కదని లేదు. పెద్ద తయ్యూరు గ్రామంలో అన్ని తర వెరైటీలు తెచ్చినాం. అయితే ఈ పంట సాగు ఇతర పంటలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ, రాబడి అధికంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఖర్జూరపు మొక్కలను తీసుకువచ్చి నర్సరీ ద్వారా స్థానిక రైతులకు కూడా భాస్కర్ నాయుడు విక్రయిస్తున్నాడు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన అన్ని రకాల పండ్ల మొక్కలను తీసుకువచ్చి తన పొలాన్ని ఒక వ్యవసాయ పండ్ల క్షేత్రంగా మార్చేస్తున్నారు రైతు భాస్కర్ నాయుడు. నార్త్ ఇండియాలో ఎక్కడో ఉన్న చెట్లు తెచ్చి ఎస్ఆర్పురం మండలంలో పెట్టి, ఎస్ఆర్పురం అనేదాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా మన దేశంలో కూడా ఒక గ్రామంగా సృష్టించిన ఘనత ఒక భాస్కర్ నాయుడికే దక్కింది. నాకు తెలిసి ఖర్జూరకాయలు ఏడ పైరవుతుంది, ఎక్కడ ఉన్నాయి అని తెలీదు. ఎక్కడో దుబాయ్లో, ఫారెన్ విదేశాల్లో ఇసుక ఉండే చోట పైరవుతాయి అని చెప్పుకుంటా ఉన్నారు. ఇదే భాస్కర్ నాయుడు ఇక్కడ వచ్చి చేరి మాకు తెలియని ఈ ఖర్జూరపు చెట్లు తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ పరిచయం చేసి ఎంతో ఘనత సాధించుకున్న వ్యక్తి ఎవరంటే భాస్కర్ నాయుడు. నాకు తెలిసి ఈ 6 మండలాలు కాకుండా మన దక్షిణ భారతదేశంలో ఎవరు ఈత చెట్లు నాటి వ్యక్తి ఎవరు లేరు.